హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు ఆల్ ది బాస్ లవ్ మ్యాండ్లిన్. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో వచ్చే ఇలాంటి అద్భుతమైన మిస్టరీ థ్రిల్లర్ సినిమాలు మీరు అసలు మిస్ అవ్వకూడదు కాబట్టి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ కి మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ కాలేజ్ కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత బేసికల్ గా హీరోయిన్ చాలా అందంగా ఉంటుంది. అంతేకాకుండా చాలా మంది హీరోయిన్ చూస్తూ ఉంటారు. హీరోయిన్ తో ఫ్రెండ్షిప్ చేయాలని ట్రై చేస్తూ ఉంటారు. కానీ హీరోయిన్ మాత్రం ఎవరితో ఫ్రెండ్షిప్ చేయదు. అంతేకాకుండా హీరోయిన్ చదువుతున్న కాలేజీలో ఈమెట్ అని ఒక కుర్రోడు ఉంటాడు. అతనితో మాత్రమే హీరోయిన్ మాట్లాడుతుంది. ఈమెట్ కూడా హీరోయిన్ తో మాత్రమే మాట్లాడతాడు, వేరే వాళ్ళతో మాట్లాడరు. ఇదిలా ఉంటే వీళ్ళిద్దరు కాలేజీ నుంచి బయటకు వస్తున్నప్పుడు టైలర్ అని ఒక కుర్తను ఉంటాడు అనమాట. అతను ఏంటంటే హీరోయిన్ ని పార్టీకి ఇన్వైట్ చేస్తాడు. మా ఇంట్లో పార్టీ జరుగుతున్నా కూడా రావచ్చు కదా అని చెప్పి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే సరే నేను వస్తాను, ఈమెట్ ని పిలిస్తేనే వస్తానని చెప్పి అంటంతో ఆ టైలర్ ఏమంటాడంటే వీడు చూడటానికి చాలా చిన్నపిల్లలా ఉన్నాడు, అందులోనూ వాడికి మెచ్యూరిటీ లెవెల్స్ పెరగలేదు, వాడిని ఎందుకు అనవసరంగా అని చెప్పి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే వాడు వస్తేనే నేను వస్తానని చెప్పేసి అంటంతో ఆ టైలర్ గాడు కూడా చేసేది ఏం లేక ఈమెట్ ని కూడా ఇన్వైట్ చేస్తాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ ఆ తర్వాత ఈమెట్ ఇద్దరు కలిసి ఆ పార్టీకి వెళ్తారు. వెళ్ళి చూస్తే అక్కడ చాలా మంది అబ్బాయిలు అమ్మాయిలు బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మందు విందు అని చెప్పేసి పిచ్చి పెట్టినట్టు వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఈమెట్ వాళ్ళిద్దరు ఏంటంటే ఆ పార్టీలో మెల్లగా ఎంజాయ్ చేస్తున్నప్పుడు హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ మాత్రం నేను వాష్రూమ్కి వెళ్తానని చెప్పేసి వాష్రూమ్ లోకి వెళ్ళి తన బాడీ చూసుకుని ఏం బాడీ అనేది ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ బాడీ చూడు ఎలా ఉందో, నువ్వు ఒక డమ్మీ గళ్ళ ఉన్నావు అని చెప్పేసి పాపం మనోడు అద్దంలో చూసుకుని మనోడిని విమర్శించుకుంటూ ఉంటాడు. అదే సమయంలో హీరోయిన్ దగ్గరికి ఆ టైలర్ వస్తాడనమాట. ఎవడైతే పార్టీకి పిలిచాడో వాడే వచ్చి ఈ కాలేజీలో అంటే మనం చదువుకునే కాలేజీలో నీ అంత అందమైన అమ్మాయిని నేను ఎవరిని చూడలేదు, అంతేకాకుండా నేను చూసిన వాళ్ళలో నువ్వే చక్కగా ఉంటావు, నువ్వు చాలా అందగత్తు అని చెప్పేసి హీరోయిన్ తో మాట్లాడుతూ మెల్లగా తన మీద చేసి మాట్లాడుతూ ఉంటాడు అనమాట. సో హీరోయిన్ కి అర్థమైపోతుంది మనోడు ఏది మైండ్ లో పెట్టుకుని మాట్లాడుతున్నాడు అని చెప్పేసి. కరెక్ట్ గా అదే సమయానికి హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి వాటర్ గన్ తీసుకుని ఆ వాటర్ తో పాపం టైలర్ మొహం మీద కొడతాడు. దాంతో ఈ టైలర్ కోపం వచ్చేసి హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ తీసుకుని స్విమ్మింగ్ పూల్ లో దూకి వాడిని నీళ్ళలో పిచ్చి పిచ్చిగా కొడుతూ ఉంటాడు. దాంతో హీరోయిన్ చూసి ఇంక నీ ఆటలు ఆపని చెప్పి అంటంతో సర్లే అని చెప్పేసి ఆ టైలర్ కూడా హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ని వదిలేస్తాడు. దాంతో హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఆ ఇంటి పైకి వెళ్లి మందు బాటిల్తో కూర్చొని చక్కగా మందు కొడుతూ ఉంటాడు. అదే సమయంలో టైలర్ కూడా అక్కడికి వచ్చి అరే చూడు నేను హీరోయిన్ ని పడేద్దాం అని చెప్పి ట్రై చేస్తూ ఉన్నాను, కానీ నువ్వు వచ్చి చెడగొడతా ఉన్నావు, ఎందుకు అలా చేస్తావు అని చెప్పి అంటంతో హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఏమంటాడంటే చూడు నువ్వు ఎలాగైతే హీరోయిన్ కోసం ట్రై చేస్తున్నావో నేను కూడా అలాగే ట్రై చేస్తున్నాను, అంతేకాకుండా తనని ఎలా ఇంప్రెస్ చేయాలో నాకు బాగా తెలుసు అని చెప్పి అంటంతో ఆ టైలర్ ఏమంటాడంటే ఇంప్రెస్ చేయడం తెలుసా, ఏం చేస్తే తను ఇంప్రెస్ అవుతుంది చెప్పని చెప్పి అంటంతో అప్పుడు మనోడు ఒక విషయం చెప్తాడు. ఇక్కడ నుంచి ముందున్న స్విమ్మింగ్ పూల్ లో కనుక దూకి జంప్ చేస్తే తను ఖచ్చితంగా ఇంప్రెస్ అవుతుంది, ఎందుకంటే తనకు స్విమ్మింగ్ అంటే చాలా ఇష్టం అని చెప్పి అంటంతో ఆ టైలర్ గడు బాగా మందు కొట్టున్నాడు. అందులోనూ హీరోయిన్ ఇంప్రెస్ అవుతుందని చెప్పి అంటంతో ముందు వెనక ఆలోచించకుండా వెళ్లి దూకుతాడు. కాకపోతే దూకిన తర్వాత కాళ్ళు నీళ్ళలో పడితే గానీ ఆ తల మాత్రం ఎజ్జు గుద్దుకొని మనోడు అక్కడే చనిపోతాడు. ఇది చూసిన తర్వాత హీరోయిన్ ఎంతో బాధపడుతుంది. అంతేకాకుండా ఆ టైలర్ చనిపోవడానికి కారణం హీరోయిన్ తన ఫ్రెండే కారణం అని చెప్పేసి తనతో అసలు మాట్లాడటం మానేస్తుంది. అలా 9 నెలలు గడిచిన తర్వాత మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే టైలర్ ఉన్నాడు కదా చనిపోయిన అతను ఫ్రెండ్స్ తో కలిసి తాను ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటుంది. కానీ ఈ ఈమెట్ గాని మాత్రం అవాయిడ్ చేస్తూ ఉంటుంది. కానీ మనోడు మాత్రం హీరోయిన్ ని లవ్ చేస్తున్నానని చెప్పేసి తన వెంట పడుతూ ఉంటాడు. అయినా సరే హీరోయిన్ మాత్రం తనని అవాయిడ్ చేస్తూ ఉంటుంది. అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ క్లాస్మేట్ వెట్టని ఒక కుర్రోడు వచ్చేసి ఫామ్ హౌస్ లో ఒక పార్టీ చేస్తున్నాను, అది ఫారెస్ట్ లో ఉంది, నువ్వు కూడా వస్తే బాగుంటుందని చెప్పేసి హీరోయిన్ ని పిలుస్తాడనమాట. కానీ హీరోయిన్ మాత్రం నేను రానని చెప్పి అంటుంది. అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కొంతమంది, వాళ్ళు ఏం చేస్తారంటే సరదాగా రావచ్చు కదా అందరూ ఎంజాయ్ చేద్దాం చెప్పి అంటంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పి ఒప్పుకుంటుంది. ఆ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మ నాన్నకి ఈ విషయం చెప్తుంది. వాళ్ళు మొదట ఒప్పుకోకపోయినా సరే తాను ఎలాగోలో ఒప్పించి ఆ ఫామ్ హౌస్ వెళ్ళడానికి కొన్ని బట్టలు సదురుకుంటుంది. అంతేకాకుండా పైకి వెళ్ళి బట్టలు మార్చుకుంటున్నప్పుడు ఎవరో దూరంగా హీరోయిన్ ని వీడియోలు తీస్తూ ఉంటారు. ఆ తీసేవాడు ఎవడో ఎందుకు తీస్తున్నాడో కానీ ఇప్పుడు తెలియదు. ఇక్కడ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ ఆ వెట్టి వాళ్ళ ఫ్రెండ్స్ 2 అబ్బాయిలు, అంతేకాకుండా వీళ్ళ ఫ్రెండ్స్ ఒక 2 అమ్మాయిలు, సో ఓవరాల్ గా 3 అమ్మాయిలు 3 అబ్బాయిలు కలిసి వీళ్ళు కార్లో ఆ ఫామ్ హౌస్ కి వెళ్తూ ఉంటారు. అలా వెళ్లేటప్పుడు ఈ ఉన్న 6గురిలో ఒక 2కి పెళ్ళిందనమాట. అందులో ఒక అబ్బాయి పేరు జాకో, ఆ అమ్మాయి పేరు మెర్లిన్. వాళ్ళిద్దరు భార్య భర్తలు. మిగిలిన 4గురికి పెళ్లి అవ్వలేదు. అలాగే వీళ్ళందరూ ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళిన తర్వాత ఆ ఫామ్ హౌస్ కి వెళ్లే దారిలో ఫారెస్ట్ లోపలికి వెళ్ళాలి, కానీ కారు మాత్రం వెళ్ళదు. అక్కడ నుంచి జీపే వెళ్ళాలి. ఇంకా చేసేది ఏం లేక ఆ కారు పక్కన పెట్టేసి వాళ్ళు ఒక జీప్ తెచ్చుకుంటారు. ఆ జీప్ లో కేవలం 4 మాత్రమే పడతారు. సో దాంతో ఈ వెయిట్ ఏం చేస్తారంటే హీరోయిన్ ఆ తర్వాత ఇంకొక అబ్బాయి నడుచుకుంటారండి. ఈ గ్యాప్ లో ఒక 4 దింపేసి మా కారు మళ్ళీ రిటర్న్ వస్తుందని చెప్పి అంటంతో సర్లే అని చెప్పేసి వాళ్ళిద్దరు నడుచుకుంటూ వస్తూ ఉంటారు. ఆ జీప్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇదే సమయంలో హీరోయిన్ పక్కన ఉన్న కుర్రోడు ఏంటంటే హీరోయిన్ తో చాలా క్లోజ్ గా ఉండి తన చేయి పట్టుకుని తననే ముద్దు పెట్టుకోబోతాడు. కరెక్ట్ గా అదే సమయానికి అక్కడికి ఇంకో జీప్ వస్తుంది. ఆ జీప్ పంపించింది కూడా హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ వేట అనమాట. ఆ జీప్ లో వచ్చిన అతని పేరు గాత్. అతను ఏంటంటే ఆ ఫామ్ హౌస్ కి సెక్యూరిటీ లాంటి నిజం చెప్పాలంటే టోటల్ గా ఆ ఫామ్ హౌస్ ని మనోడు చూసుకుంటున్నాడు. దాంతో మనోడు హీరోయిన్ తన ఫ్రెండ్ ని కార్ ఎక్కించుకొని తీసుకెళ్లి వాళ్ళ దగ్గర వదిలిపెడతాడు. ఆ
తర్వాత హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్స్ తో జాయిన్ అవుతుంది. జాయిన్ అయిన తర్వాత హీరోయిన్ తన రూమ్ కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అందరూ డ్రెస్ చేంజ్ చేసుకుని సరదాగా చెరువు దగ్గరికి వెళ్దాం చెప్పి అంటారు. కానీ హీరోయిన్ ఏమంటుందంటే నేను సరదాగా జాగింగ్ వెళ్ళి వస్తాను, ఎందుకంటే ఇప్పుడు దా కార్లో కూర్చొని వచ్చాను కదా అని చెప్పేసి హీరోయిన్ ఒక్కతే జాగింగ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది. అలా వెళ్తున్నప్పుడు రోడ్డు మీద తనకి భయంకరంగా బ్లడ్ కనిపిస్తుంది. అది కూడా హీరోయిన్ ని ఎక్కడైతే తన ఫ్రెండ్ ముద్దు పెట్టుకోవాలనుకున్నాడో ఆ ప్లేస్ లో బ్లడ్ కనిపిస్తుంది. అది కూడా ఒక జంతువుని చంపి ఆ జంతువు బ్లడ్ అక్కడ ఉంటుంది. ఆ జంతువుని తీసుకెళ్లి వేరే చోట పడేశారనమాట. దాని బ్లడ్ హీరోయిన్ ఏమనుకుంటుందంటే సరే ఆ గాతుగడి చంపాడని చెప్పేసి తాను కూడా తన ఫ్రెండ్స్ వెళ్ళిన లేక్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి స్విమ్మింగ్ చేస్తూ ఉంటుందన్నమాట. కరెక్ట్ గా అదే సమయానికి వానపాము ఒకటి వచ్చేసి హీరోయిన్ ని కాటైపోతుంది. కరెక్ట్ గా అదే సమయానికి గాతు కూడా అక్కడికి వచ్చేసి ఆ పాముని షూట్ చేస్తాడు. దాంతో ఆ పాము అక్కడే చనిపోతుంది. ఇక్కడ చేస్తే ఆ రోజు సాయంత్రం అందరూ బాగా మందు తాగి బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అదే సమయంలో ఇద్దరు భార్య భర్తలు ఉన్నారు కదా, జేక్ అలాగే మెర్లిన్ అమ్మాయి, వాళ్ళిద్దరు ఏంటంటే సరదాగా మాట్లాడుకుంటున్నప్పుడు ఫ్రెండ్స్ అందరూ కలిసి ఆ జేక్ నడిపిస్తూ ఉంటారు. దాంతో మనోడు హట్ అయిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక చేసేదేం లేక తన భర్తను బతిలాడదని చెప్పేసి మెర్లిన్ కూడా తన భర్తను వెతుక్కుంటూ వెళ్తుంది. వెళ్ళిన తర్వాత మనోడిని సముదాయించడానికి మనోడితో కొంచెం రొమాంటిక్ గా ఉంటుందన్నమాట. అంతా అయిపోయిన తర్వాత మనోడు అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే ఏంటి అప్పుడే వెళ్ళిపోతాను, కొంచెంసేపు ఉండొచ్చు కదా అని చెప్పి అంటంతో ఆ జేక్ ఏమంటాడంటే నాకు కొంచెం పని ఉందని చెప్పేసి అంటాడు. దాంతో మెర్లిన్ కోపం వచ్చేసి ఇప్పుడు నువ్వు కనుక రాలేదనుకో నీతో ఏదైతే చేశానో ఆ సెక్యూరిటీ గాతుగాడితో చేస్తానని చెప్పినా సరే జాక్ మాత్రం వినిపించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన కొంత సమయానికి సడన్ గా మెర్లిన్ వెనకాల నుంచి ఎవరో షార్ట్ గన్ తీసుకుని వచ్చి తన నెత్తి మీద కొడతారు. అంతేకాకుండా తన నోట్లో ఆ గన్ను పెట్టి కాల్చి అవతల పారేస్తారు. సో దాంతో మెర్లిన్ అక్కడే చనిపోతుంది. కరెక్ట్ గా ఇదే సమయంలో ఇంట్లో ఉన్న ఫ్రెండ్స్ అందరూ ఏంటంటే మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ జాక్ అడుగుతారు నీ భార్య ఎక్కడ అని చెప్పి అడిగితే తన నా మీద కోపంతో ఏదో మాట్లాడుతుంది, అందుకని అక్కడే వదిలేసి వచ్చానని చెప్పి అంటంతో వాళ్ళు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. సడన్ గా కరెంట్ పోతుంది. దాంతో అందులో ఒక అతను ఏం చేస్తారంటే సరే నేను వెళ్ళి జనరేటర్ ఆన్ చేస్తానని చెప్పేసి ఆ ఇంటికి కొంచెం దూరంలో జనరేటర్ ఉంటుందన్నమాట. ఆ జనరేటర్ ఆన్ చేయడానికి వస్తే అప్పుడే అక్కడికి గాదు వస్తాడు. ఏంటి జనరేటర్ పనిచేయదు కదా, దీని బదులు నువ్వు వెళ్ళి ఫ్యూజ్ ఆన్ చేస్తే చక్కగా కరెంట్ వస్తుంది కదా అని చెప్పేసి ఆ గాదు ఆ కుర్రాడు చెప్తాడు. దాంతో మనోడు కూడా సరే అని చెప్పేసి ఫ్యూజ్ సరి చేస్తాడు. సరి చేసి పెట్టిన వెంటనే కరెంట్ వస్తుంది. ఇంకోవైపు ఆ జాక్ గాడేమో తన భార్యని వెతకకుండా హీరోయిన్ తో రొమాన్స్ చేద్దాం చెప్పేసి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ హీరోయిన్ మాత్రం అవాయిడ్ చేస్తూ ఉంటుంది. సరేలే కరెంట్ వచ్చిందని చెప్పేసి అందరూ కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు ఆ జాక్ ఏం చేస్తాడంటే సరే నేను వెళ్ళి నా భార్యని వెతుకుతానని చెప్పేసి ఆ జీప్ తీసుకుని ఒక లైట్ వేసుకుని తన భార్యని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటాడు. అలా వెళ్తున్నప్పుడు అరుస్తూ ఉంటాడు అనమాట ఎక్కడున్నావు అని చెప్పేసి. అలాగా ఆ జాక్ రివర్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి చూస్తే అక్కడ తన భార్య కూర్చొని ఉంటుంది. నేను ఏదో కోపంలో నాలుగు మాట్లాడనని చెప్పేసి నన్ను వదిలేసి వెళ్ళిపోతావా, నువ్వు లేకుండా నేను బతకగలనా అని చెప్పేసి తన భార్య దగ్గరికి వెళ్ళి చూస్తే తాను బ్లడ్ కక్కుంటూ ఉంటుంది. సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే ఆ గాతుగాడు ఇవన్నీ చంపేలేదు. సో దాంతో ఆ గాతుగాడు వెనక నుంచి వచ్చేసి జేక్ ను ఒక తనుదంతే వెళ్ళి నీళ్ళలో పడతాడు. బట్ మనోడు ఏంటంటే గన్ను పట్టుకుని ఒడ్డు మీద రెడీగా ఉంటాడు, ఎందుకంటే నీళ్ళలోంచి బయటకు వస్తే చంపేద్దాం చెప్పేసి. పాపం ఈ విషయం తెలియక మనోడు మెల్లగా పైకి వస్తాడు. అదే సమయంలో ఈ గాతు మనోడిని షూట్ చేసి చంపేస్తాడు. ఇంకోవైపు పాపం ఈ విషయం తెలియక మిగతా నలుగురు మాత్రం బాగా మందు తాగి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కరెక్ట్ గా అదే సమయంలో బయట ఎవరో డోర్ కొడతారు. ఎవరని చూస్తే వచ్చింది గాతు అనమాట. అప్పుడు డోర్ తీసింది ఎవరు అంటే క్లోయిన్ అనమాట. అంటే హీరోయిన్ ఆ తర్వాత మ్యార్లిన్ కాకుండా ఇంకొక అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయి పేరు క్లోయిన్. ఆ అమ్మాయి దగ్గరికి గాతు వచ్చి ఏమంటాడంటే మీకు బయట ఏదైనా గన్ సౌండ్ వినపడింది అని చెప్పేసి అంటూ ఉంటాడు. దాంతో లేదని చెప్పేసి క్లోయిన్ అంటుంది. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఇప్పుడు దాకా హత్యలు చేసింది గాత్ కాదు వేరే వాడు. ఎందుకంటే చంపినోడు మళ్ళీ ఇక్కడికి ఎందుకు వస్తాడు, ఒకవేళ వచ్చినా సరే వీళ్ళని కూడా చంపుతాడు. కానీ మీకు గన్ సౌండ్ వినపడిందా అని చెప్పేసి అడిగి ఎందుకు పోతాడు. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఇప్పటిదాకా హత్యలు చేసింది గాత్ కాదు వేరే వాడు. పాపం ఈ విషయం తెలియక మళ్ళీ నలుగురు ఏం చేస్తారంటే ప్రశాంతంగా మందు కొడుతూ ఉంటారు. అలా కొట్టిన తర్వాత మళ్ళీ వచ్చి ఇంటి బయట కూర్చుంటారు. ఇంట్లో లోపల ఏం కూర్చుంటాం మనం బయట కూర్చుందని చెప్పేసి బయట కూర్చొని నలుగురు ప్రశాంతంగా మందు కొడుతూ ఉంటారు. కరెక్ట్ గా అదే సమయంలో మన జేక్ గడు కారు వేసుకుని లేక్ దగ్గరికి వెళ్ళాడు కదా, అదే కారులో ఎవడో ఒకడు వచ్చేసి వీళ్ళ మీద అటాక్ చేస్తాడు. అది కూడా గన్నుతో అనమాట. బట్ వాళ్ళని షూట్ చేయడు, వాళ్ళని భయపెడతాడు. బట్ ఈ గ్యాప్ లో వాళ్ళందరూ ఏమనుకుంటారంటే ఖచ్చితంగా జేక్ గడు ఇదంతా చేస్తున్నాడు, ఎందుకంటే ఆ కారు వేసుకుని వెళ్ళింది ఆడే కదా. కానీ వీళ్ళ నలుగురులో ఒక నల్లోడు మాత్రం ఆ కారు వెనకాల పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఎందుకంటే ఇలాంటి టైంలో ఇలా చేస్తామని చెప్పేసి మనోడిని కొడతానికి వెళ్తూ ఉంటాడు. బట్ అదే సమయంలో ఆ గాతు ఉన్నాడు కదా, మనోడు వస్తాడనమాట. ఇంటి గన్ సౌండ్ వచ్చిందని చెప్పేసి వచ్చి చూస్తే మిగిలిన ముగ్గురు చెప్తూ ఉంటారు ఇలాగ గన్ను తీసుకొని మావాడు అటాక్ చేశాడు, సరదాగా అది జస్ట్ ప్రాంక్ మాత్రం, నువ్వేం కంగారు పడకని చెప్పడంతో ఆ గాతు కూడా సరే అంటారు. అసలు కారులో ఉంది ఎవరో మాత్రం ఒక పెద్ద సస్పెన్స్ అనమాట. ఇంకోవైపు ఆ కారుని ఫాలో అవ్వకుండా కుర్రోడు వెళ్ళాడు కదా, వాడిని చూపిస్తారు. మనోడు ఏంటంటే కొంచెం దూరం పరిగెత్తిన తర్వాత ఆ కారు మధ్యలోనే ఆగిపోతుంది. దాంతో మనోడు ఆతృతగా లోపలికి వెళ్ళి చూసి అరే జాక్ అని చెప్పి అరుస్తాడు. కానీ డోర్ తీసి చూస్తే ఉంది అందులో జాక్ కాదు, హీరోయిన్ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ ఈ మెట్కాడు అనమాట. అతను వచ్చేసి ఇప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చిన అతని మీద అటాక్ చేస్తాడు. అతను అడుగుతాడు ఎందుకు ఇదంతా చేస్తున్నావు, జాక్ అలాగే మెర్లిన్ ఏమైపోయారని చెప్పి అంటంతో వాళ్ళని ఆల్రెడీ చంపేశాను, నిన్ను కూడా చంపేస్తాను, ఎందుకంటే నేను హీరోయిన్ ని చిన్నప్పటి నుంచి లవ్ చేస్తున్నాను, కానీ తను మాత్రం నన్ను అవాయిడ్ చేస్తుంది. అంతేకాకుండా ఆ జాక్ ఉన్నాడు కదా, వాడేమో హీరోయిన్ తో మిస్బిహేవ్ చేస్తున్నాడు, తనతో ఎంజాయ్ చేద్దాం చూశాడు, అందుకని వాడిని చంపేశాను. అంతేకాకుండా నువ్వు కూడా తనని కిస్ చేద్దాం చూసావు, అందుకని ఇప్పుడు నేను చంపబోతున్నానని చెప్పేసి ఒక కత్తి తీసుకుని తన కంట్లో పొడిచి తన గుడ్డు బయటికి తీసి ఆ తర్వాత
తర్వాత పారిపోతున్న తన వీపు మీద భయంకరంగా గుచ్చి అతి దారుణంగా తనని హత్య చేస్తాడు. పాపం ఈ విషయం తెలియక ఇక్కడ గెస్ట్ హౌస్ లో ఈ ముగ్గురు మాత్రం వాళ్ళు మందు కొడుతూ ఉంటారు. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఇప్పటి వరకు జరిగిన 3 హత్యలు చేసింది ఎవరో కాదు, హీరోయిన్ వాళ్ళ ఫ్రెండే. కట్ చేస్తే ఆ మరుసటి రోజు హీరోయిన్ ప్రశాంతంగా గదిలో నిద్రపోతూ ఉంటుంది. తన దగ్గరికి హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి తనని పట్టుకుంటాడు. అంతేకాకుండా తన దగ్గరకు వచ్చి ఏదో చేద్దాం అనుకుంటాడు. కరెక్ట్ గా అదే సమయానికి గాత్ అక్కడికి రావడం వల్ల హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ కి భయం వేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. బట్ వెళ్ళిపోయిన తర్వాత ఈ గాత్ వచ్చి హీరోయిన్ నిద్ర లేపుతాడు. లేపిన తర్వాత నీ జుట్టుకి బ్లడ్ ఉంది ఏంటని చెప్పి అడిగితే ఏమో నాకు తెలియదని చెప్పేసి హీరోయిన్ అంటుంది. దాంతో ఈ గాతుకు డౌట్ వచ్చేసి మొత్తానికి ఏదో జరుగుతుంది ఇక్కడ, మన ప్రాణాలకి ప్రమాదం ఉందని చెప్పేసి నలుగురు పారిపోదాలనుకునే సమయానికి బయటకు వచ్చి డోర్ తీస్తారు. అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఆపోజిట్ లో నుంచి గాతుని కాల్ చేస్తాడు. సో దాంతో మనోడు భుజానికి గాయం అవుతుంది. ఇది చూసిన తర్వాత వీటికి ఆ తర్వాత కోలనికి భయం వేసి ఇంటి వెనకాల నుంచి పారిపోతూ ఉంటారన్నమాట. అది కూడా పిచ్చి పట్టిన వాళ్ళగా. అలా వెళ్లే దారిలోనే జాక్ అలాగే మెర్లిన్ వాళ్ళిద్దరు శవాలు ఉంటాయి. అది చూసిన తర్వాత వీళ్ళిద్దరికి ఇంకా భయం వేస్తుంది. ఎలాగోలా వాళ్ళిద్దరు ఏంటంటే మెయిన్ కార్ ఆపే ప్లేస్ ఉంది కదా అక్కడికి వస్తారు. సో వచ్చిన తర్వాత ఇద్దరు ఏంటంటే మన ఇద్దరం తప్పించుకుందాం అని చెప్పి అనుకున్న సమయంలో హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఆ వీటిగాన్ని చంపేస్తాడు. సో దాంతో ఆ క్లోయిన్ ఏం చేస్తుందంటే తన ప్రాణాలు కాపాడుకోవడానికి తాను పరిగెడుతూ ఉంటుంది. అలా పరిగెత్తుకుంటూ వెళ్లే ప్రాసెస్ లోనే ఆ నల్లబ్బాయి ఒక అతను కదా అతని శవం కూడా అక్కడే కనిపిస్తుంది. దాంతో ఆమెకి ఇంకా భయం ఎక్కువైపోతుంది. ఈ గ్యాప్ లో హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఏం చేస్తారంటే కార్ వేసుకొని క్లోయిన్ ని వెంటాడటం స్టార్ట్ చేస్తూ ఉంటాడు. మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ తన ఫ్రెండ్స్ ని వెతుక్కుంటూ మెల్లగా బయటకు వస్తుంది. వచ్చి చూస్తే వాళ్ళిద్దరు కనిపించారనమాట. వాళ్ళ కోసం హీరోయిన్ కూడా ఒక చేతిలో కత్తి పట్టుకొని ఒకవేళ వాడు మళ్ళీ అటాక్ చేస్తే వాడిని చంపేద్దాం అని చెప్పేసి హడావుడిగా ముందుకు వస్తూ ఉంటుంది. అదే సమయంలో కారులో ఆమెను వెంటాడుతూ వచ్చాడు కదా కోలిన్ ని, ఆ అమ్మాయి కూడా సడన్ గా హీరోయిన్ కి ఎదురవుతుంది. వెంటనే హీరోయిన్ కూడా పరిగెత్తుకుంటూ వెళ్లి క్లోయిన్ ని పట్టుకుంటుంది. కానీ ఇక్కడ హైలైట్ ట్విస్ట్ ఏంటంటే తన చేతిలో ఉన్న కత్తి తీసుకుని ఆ అమ్మాయిని కూడా అక్కడే పొడిచి చంపేస్తుంది. అంతేకాకుండా హీరోయిన్ ఫ్రెండ్ ఈ ఉన్నాడు కదా వాడు మాత్రం హీరోయిన్ దగ్గరకు వచ్చి ఏమీ చేయకుండా నుంచొని చూస్తూ ఉన్నాడు. ఇదే బుర్ర బ్లాంకెట్ ట్విస్ట్ అనమాట. బేసికల్ గా వీళ్ళిద్దరు కలిసి ప్లాన్ వేసుకొని ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని చంపుదాం అని చెప్పేసి మాస్టర్ ప్లాన్ తో వచ్చారు. హీరోయిన్ ఈ మెట్కి చెప్పింది. ఈ మెట్ కూడా అందరిని చంపుకుంటూ వచ్చాడు. అది మాస్టర్ ప్లాన్. కానీ హీరోయిన్ ఇంకో బుర్ర బ్లాంకెట్ ట్విస్ట్ రివీల్ చేస్తుంది. అదేంటంటే వీళ్ళందరిని చంపేసిన తర్వాత మన ఇద్దరం కూడా సూసైడ్ చేసుకొని చనిపోదాం అనుకున్నాం కదా. కానీ ప్లాన్ ఏంటంటే చిన్న చేంజ్ చేశాను. ఇందులో నిన్ను నేను చంపేస్తాను, నేను ప్రశాంతంగా బయటికి వెళ్తానని చెప్పి అంటంతో ఈ మెట్ గడికి మైండ్ పోతుంది. బేసికల్ గా మనోడు ఏంటి హీరోయిన్ ని పిచ్చిగా లవ్ చేస్తున్నాడు. ఎంత పిచ్చిగా అంటే తన కోసం చచ్చిపోయేంత పిచ్చిగా. అది కూడా హీరోయిన్ ఇలా చెప్పిందని చెప్పి మనోడు వచ్చేసి అందరిని చంపేటే తప్ప మనోడికి వేరే ఉద్దేశం కూడా లేదు. కానీ హీరోయిన్ ఏమంటుందంటే నేను నిన్ను చంపేస్తున్నాను, అంతకు మించి ఏమీ లేదు, అదే నా ప్లాన్ అని చెప్పి అంటంతో ఈ మెట్టుగడికి భయం వేసి హీరోయిన్ మీద గన్ను గురి పెడతాడు. కరెక్ట్ గా అదే సమయంలో గాతున్నాడు కదా మనోడు దూరం నుంచి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు. కాపాడని చెప్పి పెద్దగా ఆరవటం వల్ల ఆ గాత్ ఏం చేస్తాడంటే ఈ మెట్ ని గన్నుతో కాల్ చేస్తాడు. వెంటనే ఈ మెట్టుగడు కూడా ఏం చేస్తాడంటే పక్కన ఉన్న కత్తి తీసుకుని గాత్ మీద అటాక్ చేస్తాడు. తనని నరికేస్తాడు. దాంతో మనోడు పక్కన పడిపోతాడు. ఈ గ్యాప్ లో మన కథలో హీరోయిన్ ప్రాణాల చేతిలో పెట్టుకుని పారిపోతూ ఉంటుంది. అదే సమయంలో ఈ మెట్ మాత్రం తనను చంపడానికి కాకుండా తనను ప్రేమించమని బతలాడటానికి వెంటాడుతూ ఉంటాడు. అదే సమయంలో హీరోయిన్ ముందు నుంచి ఒక గుంటలో దూకేస్తుంది. ఈ మెట్ కూడా ఆ గుంటలో దూకి హీరోయిన్ మీద పడతాడు. పడిన తర్వాత ఏమంటాడంటే చూడు నన్ను లవ్ చేయి, నేను లవ్ చేస్తాను, నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాను, అంతేకాని నువ్వు నన్ను లవ్ చేయట్లేదనే మాట మాత్రం నాకు చెప్పొద్దు. ఇంకా ముఖ్యంగా మనిద్దరం చచ్చిపోదామా కలిసి చచ్చిపోదాం, మనిద్దరం బతుకుదామా కలిసి బతుకుదాం, అంతేగాని నన్ను మాత్రం వేరు చేయ మాకు, నీకోసం నేను చచ్చిపోతానని చెప్పి అంటంతో హీరోయిన్ కోపం వచ్చేసి ఇదే నీలో నాకు నచ్చదని చెప్పేసి లెగిసి నిన్ను నేను చంపాలనుకోవడానికి కూడా మెయిన్ రీజన్ ఇదేరా, ఇంతకు ముందు 3 మగవాళ్ళని చంపు కదా వాళ్ళు కూడా నన్ను ఫిజికల్ గా వాడుకుందాం అని చెప్పి ఇక్కడ రప్పించారు తప్ప ఏదో నన్ను ఒక ఫ్రెండ్ లా ట్రీట్ చేయలేదు, అంతేకాకుండా నువ్వు కూడా అంతే, కాకపోతే నువ్వు నా చావులో కూడా నాతో వస్తానంటున్నావు, అంతకు మించి ఏం లేదని చెప్పేసి పక్కన ఉన్న బొంగు తీసుకొని మనోడిని అక్కడే చెంపవతలు పడేస్తుంది. ఆ తర్వాత తను అక్కడి నుంచి కార్ దగ్గరకు వస్తుంది. వచ్చిన తర్వాత పక్కనే గాత్ ఉంటాడనమాట. అది కూడా కోనోపురుతో ఉంటాడు. ఫస్ట్ మనోడిని చంపేద్దాం అనుకునింది. సర్లే ఎందుకైనా మంచిదని చెప్పేసి మనోని కారులో వేసుకొని హాస్పిటల్ తీసుకెళ్తూ ఉంటుంది. అంటే వెళ్లేదారిలో హాస్పిటల్లో జాయిన్ చేద్దాం అని చెప్పేసి. కానీ గాత్ ఏమంటాడంటే నువ్వు నా ప్రాణాలు కాపాడిన దేవత అని చెప్పి అంటూ ఉంటాడు. హీరోయిన్ తనను చూసి నవ్వుతూ ఉంటుంది. ఇంతటితో సినిమా అయిపోతుంది. బేసికల్ గా మన కథలో హీరోయిన్ ఏంటంటే కొంచెం అందంగా పుట్టడం వల్ల ప్రతి ఒక్కడు తనని ఫిజికల్ గా వాడుకుందాం అని చెప్పేసి తనతో క్లోజ్ గా మాట్లాడతాం. ఆ తర్వాత తనతో పరిచయం పెంచుకోవడం ఇలా చేస్తూ ఉన్నారనమాట. హీరోయిన్ దాని కోపం వచ్చేసి అందరినీ ఒకే చోట తీసుకొచ్చి కమ్మేనగా చంపి అవతల పడేద్దాం అని చెప్పేసి మాస్టర్ ప్లాన్ వేసింది. అది జరిగింది. ఏది ఏమైనా సరే ఈ వీడియో మీకు ప్రాపర్ గా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ముఖ్యంగా ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.